భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణం రోజురోజుకు అంచనాలను పెంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ రెండు భాగాల మహాకావ్యం కేవలం భారీ బడ్జెట్తోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ప్రచార వ్యూహంతోనూ ముందుకు వెళ్తున్నట్లయితే తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో కీలక అప్డేట్ బయటకు రావడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. సినిమా విడుదలకు ముందే వందల కోట్ల రూపాయలను కేవలం ప్రమోషన్ కే ఖర్చు చేయనున్నట్లు ప్రచారం జరుగుతుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజా నివేదికల ప్రకారం హాలీవుడ్ దిగ్గజ సంస్థ సోనీ పిక్చర్స్ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరి ప్రపంచవ్యాప్తంగా సినిమా పంపిణీ బాధ్యతలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఒప్పందం ద్వారా రామాయణం కేవలం భారతీయ మార్కెట్ కే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక హాలీవుడ్ చిత్రాలు అనుసరించే గ్లోబల్ రిలీజ్ మోడల్ ను ఈ సినిమాకు కూడా అమలు చేయాలనే ప్రణాళికతో సోనీ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఈ వార్తలో అత్యంత ఆసక్తికర అంశం ప్రమోషన్ బడ్జెట్. నివేదికల ప్రకారం అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాల కోసం సోనీ పిక్చర్స్ ఒక్కటే సుమారు 235 కోట్లు వెచ్చించనుంది. దీనికి నిర్మాతలు మరో 140 కోట్లు జోడించనున్నారని తెలుస్తోంది. ఇలా మొత్తం ప్రమోషన్ ఖర్చు 375 కోట్లకు చేరుతోందని ప్రచారం సాగుతుంది. భారతీయ సినిమా చరిత్రలో ప్రచారం కోసం ఇంత భారీ మొత్తాన్ని కేటాయించడం అరుదైన విషయంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రపంచ ప్రేక్షకులకు భారతీయ ఇతిహాసాన్ని అత్యున్నత స్థాయిలో పరిచయం చేయాలన్న లక్ష్యంతోనే ఈ భారీ వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు మేకర్స్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన షాన్ డియాగో కామిక్ కాన్ వేదికపై రామాయణం ప్రత్యేక ఆకర్షణగా నిలవడం దీనికి నిదర్శనం. టెక్నికల్ గా కూడా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, ఐమాక్స్ ఫార్మాట్, ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందించడం వంటి అంశాలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను సృష్టించాయి. ఇక అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రైలర్ నిన్న విడుదల కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడింది. దీనికి గల కారణాలపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి ట్రైలర్ పైనే ఉంది. ఇంత భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో తొలి సంకేతం ట్రైలర్ ద్వారానే తెలుస్తోంది. ప్రచారానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ చివరకు భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాస్తుందా లేదా అన్నది ప్రశ్నకు సమాధానమైతే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.